ఈరోజు మనం చూడబోయేది భగత్ సింగ్ రాసిన లాస్ట్ లెటర్, డోంట్ హ్యాంగర్స్ షూటర్స్. వినమ్రున్నై మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకొస్తున్నాను. నా పేరు భగత్ సింగ్. అక్టోబర్ 7, 1930న బ్రిటిష్ కోర్ట్ ఎల్సీసీ ట్రిబ్యునల్ ఎస్పీ లాహోర్ కేసుకి గాను బ్రిటిష్ ప్రభువైన హిస్ మెజెస్టీ కింగ్ జార్జ్ మీద యుద్ధం ప్రకటించామని మమ్మల్ని ముద్దాయిలుగా పరిగణించి ఉరిశిక్ష జారీ చేశారు. ఈ ఉత్తరంలో మీకు 2 విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. మొదటిది, భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. రెండోది, యుద్ధంలో పాల్గొని అరెస్ట్ అయిన మేము యుద్ధ ఖైదీలం. ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ సంపదని బ్రిటిష్ క్యాపిటలిస్ట్ సంస్థలు, ప్రభుత్వం, మీతో కలిసిన కొంతమంది భారతీయులు దోచుకున్నంత కాలం ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మీరు తయారు చేసిన భారతీయ అధికార వ్యవస్థ ప్రజల్ని దోచుకున్నంత కాలం ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సమాజంలోని కొంతమందికి డబ్బు, అధికారం ఆశ చూపించి వారి నోరు నొక్కి మీ వైపు లాక్కున్న ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న రెవల్యూషనరీ పార్టీ యుద్ధంలో ఒంటరిగా మిగిలిపోయిన ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మా మీద సానుభూతి ప్రకటిస్తున్న ఈ నాయకులకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. కానీ వారి అహింసావాదం వల్ల దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఈ త్యాగమూర్తులు దేశద్రోహులని ముద్రించబడ్డారు. ఆధారాలు లేకపోయినా నిందలు మోపి మీ కీర్తిని పెంచుకున్నారు. అయినా ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు బయటికి కనిపించేలా, కొన్నిసార్లు కనిపించకుండా, కొన్నిసార్లు రక్తపాతంతో, కొన్నిసార్లు శాంతియుతంగా. ఈ యుద్ధం ఎలా ఉంటుంది అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సోషలిస్ట్ రిపబ్లిక్ని స్థాపించేంత వరకు శక్తివంతమైన, ధైర్యంతో నిండిన పోరాటాన్ని చూస్తారు. బ్రిటిష్ దోపిడీతనాన్ని ముగించి మానవత్వాన్ని, శాంతిని నెలకొల్పుతుంది ఈ యుద్ధం. ఈ యుద్ధాన్ని నేను మొదలుపెట్టలేదు. ఇది నా మరణంతో ఆగేది కాదు. ఈ యుద్ధంలో అమరులైన జతిన్ దాస్, కామ్రేడ్ భగవతీ చరణ్, చంద్రశేఖర్ ఆజాద్ లాగా నేను కూడా ఒక సమిధనే. మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఉరిదీస్తారు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. అధికారాన్ని మించిన సమర్థత ప్రపంచంలో లేదు. కానీ మమ్మల్ని చంపాలని అనుకుంటే ఉరి తీయకండి. ఒక యుద్ధ ఖైదీలాగా మమ్మల్ని కాల్చి చంపండి. నా కోరిక మన్నించి మిలిటరీని పంపిస్తారని ఆశిస్తున్నాను. భవిదేయుడు భగత్ సింగ్.